Hi guys, welcome to my channel KB Royal Official. ఈరోజు ఏఐసిటీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎలా కావాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఏఐసిటీ ఇంటర్న్షిప్ పోర్టల్ అండ్ లాగిన్ రిజిస్ట్రేషన్ రీసెంట్లీ పోస్టెడ్ lakhs of internship and the ULIP internships. This is the one of the government internship. Student and your college is AICTE affiliated అయినప్పుడు మీ కాలేజ్ నేమ్ టైప్ చేయాలి, లేదంటే మీ కాలేజ్ యొక్క అఫిలియేటెడ్ నెంబర్ కానీ టైప్ చేస్తే డీటెయిల్స్ అక్కడ వస్తాయి. తర్వాత బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చిన మీ నేమ్స్, మీ డీటెయిల్స్ ఒకటి, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, మీ స్టూడెంట్ ఐడి, మీ కాలేజ్ ఐడి నెంబరు అది కానీ, అండ్ పాస్వర్డ్, మళ్ళీ సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అదీను. తర్వాత మీ యొక్క జెండరు, కేటగిరిటీ అండ్ మీరు లాస్ట్ పాస్ అయిందే 12th డిప్లొమానా ఆర్ అదర్స్ ఏది పాస్ అంటే అది, దాని యొక్క పర్సెంటేజ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కింద క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? మీ అకౌంట్ స్టేటస్ యాక్టివేట్ చేసుకోవడానికి. లెట్స్ సీ. అకౌంట్ యాక్టివేట్ లింక్. ఓకే, అకౌంట్ యాక్టివేట్ లింక్ క్లిక్ చేయగానే వెరిఫై అవుతుంది. వెరిఫై అయితే లాగిన్ కావాలి. ఓకే, లాగిన్ వచ్చేసి స్టూడెంట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ మెయిల్ ఐడి, మీరు ఏ మెయిల్ ఐడికి లాగిన్ అయినారో ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కింద ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసిన లాగిన్ అయితే ఇలాగా ఇది కూడా ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అబౌట్ 26 వరకు అప్లై చేశాను. దాంట్లో 4 షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఎలా అంటే కొన్ని లిమిటెడ్ సీట్స్ ఒకటి పెడతారు, అందువల్ల అందుకు ఇంకా ప్రొఫైల్లోకి వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ నేము ఆల్రెడీ మీరు అక్కడ నేమ్ ఇచ్చేసింటారు కాబట్టి అది ఓకే. నేను ఓకే ఎగ్జాంపుల్గా ఇచ్చేసాను. అండ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేము, ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసింటారు ఓకే. అండ్ జెండరు, కేటగిరీ, సో మీకు తెలిసిన డీటెయిల్స్. 10th ఇక్కడ స్కూల్ నేమ్ ఇచ్చే కాడ అండ్ పర్సెంటేజ్ ఇచ్చే చోట సిపిజే అండ్ జీపీజే పెట్టుకోకుండా ఓన్లీ పర్సెంటేజ్ మాత్రం పెట్టాలి అక్కడ. ఇప్పుడు పర్సెంటేజ్ 96 అనుకో 96 పెడతారు, అలాగ పెట్టాలి. అంతేగాని 7.5 ఇలా పెట్టకూడదు. అండ్ పాస్ అవుట్ ఇయరు, హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదనేది. ఒకవేళ మీది కామన్ ఇంట్రెస్ట్లో ఏమన్నా రాసింటే కన్నా సెట్, దానికి కావాల్సిన డీటెయిల్ పర్సెంటేజ్ అండ్ ఏమొచ్చిందో అది. ఇక్కడ బీటెక్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. స్ట్రీమ్ ఓకే. అండ్ కోర్స్ స్టేటస్ అంటే ఇప్పుడు కొంతమంది కంప్లీట్ అయి ఉంటుంది, కొంతమంది ఆన్గోయింగ్లో ఉంటుంది, అలా కూడా. పర్సెంటేజ్ స్కోర్ ఎంత వేశారు అంటే మీ ఎగ్జాక్ట్లీగా చేసుకున్న స్కోర్ పెట్టండి. ఇప్పుడు కొంతమంది 3.2లో చేయాలనుకుంటారు ఇంటర్న్షిప్, సో అలాగా దాన్ని బేస్ చేసుకొని మీ పర్సెంటేజ్ అనేది చూడండి. అండ్ గ్రాడ్యుయేషన్, డేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అవుతున్నారు, అది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అలాంటి. బట్ ప్రీవియస్గా నేను రిజిస్టర్ అయినప్పుడు ఇలాంటి డీటెయిల్స్ లేకపోయి, బట్ కొంచెం అప్డేట్ అయ్యేందుకు ఇవన్నీ వచ్చేసాయి. అండ్ ప్రిఫర్ లొకేషన్స్ ఉన్నది కింద, అవి యువర్ చాయిస్. ఇప్పుడు మీరు కర్నూలు పెట్టుకోవచ్చు, అండ్ తిరుపతి పెట్టుకోవచ్చు, లైక్ బెంగళూరు, హైదరాబాద్, ఎవరి స్కిల్స్ మీకు ఏ స్కిల్స్ కావాలో అవి ఇక్కడ మెన్షన్ చేసినప్పుడే మీరు అక్కడ అప్లై చేసుకోవడానికి
కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ రెజ్యూమ్ అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ రెజ్యూమ్ పైన రెడ్ కలర్ స్టార్ గుర్తుంది, అలాంటివి అప్లోడ్ చేస్తేనే సేవ్ అవుతుంది, లేదంటే లేదు. అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కూడా యువర్ చాయిస్. అండ్ గిట్హబ్ అండ్ లింక్డ్ఇన్ ఇలాంటివి మీకు ప్రొఫైల్స్ ఉన్నాయనుకో ప్రొఫైల్ లింక్స్ ఇచ్చి సేవ్ చేసుకోండి. ఓకే. ఇంకా ఇంటర్న్షిప్, ఇప్పుడు మీకు రీసెంట్లీ పోస్ట్ ఇంటర్న్షిప్స్ అండ్ కంపెనీ నేమ్ టైప్ చేసి అండ్ సిటీ నేమ్ టైప్ చేసి అలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో కింద టాప్ మోస్ట్ కంపెనీలు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంటాయి. బట్ నవేడేస్ కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేయాలి, కొన్ని కంపెనీస్ సమ్మర్ ఇంటర్న్షిప్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో రీసెంట్లీ పోస్ట్ ఇంటర్న్షిప్స్ వెళ్ళి దాంట్లో ఎన్ని కంపెనీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏ ఏరియా డొమైన్, ఏ డొమైన్లో ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి, దానికి మనీ ఏమి, దాని గురించి డిస్కస్ చేద్దాం. వెబ్ డెవలప్మెంట్ మోషన్ కట్ కంపెనీ, ఇది వర్చువల్ ఇంటర్న్షిప్ అని ఇచ్చాడు. అండ్ 2 months ఇంటర్న్షిప్స్, స్టైపెండ్ ఇవ్వలేదు. అండ్ 100 ఓపెనింగ్స్ ఇచ్చాడు. జావా, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ పైథాన్ లైక్ దట్ ప్రొవైడ్ చేస్తుంది ఏఐసిటి ఇంటర్న్షిప్ ప్రొవైడ్లో. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీని చూస్ చేసుకొని దాంట్లో ఏం చూడాలి అనే దాని గురించి చెప్తాను నేను. ఇప్పుడు జావా తీసుకుంటే అపోర్ట్ ప్రోగ్రామ్ అండ్ హూ కెన్ అప్లై టర్మ్స్ చూసాం. టర్మ్స్లో వచ్చేసి పాయింట్ వైజ్లో ఇచ్చాడు. అండ్ సర్టిఫికేట్ ఛార్జెస్ కూడా ఇచ్చాడు. కొన్ని కంపెనీస్ వచ్చేసి 10% ఆఫ్ కంపెనీస్ మాత్రమే సర్టిఫికేట్కి ఛార్జ్ ఫ్రీగా చెప్పేస్తారు. రిమైనింగ్ 90% కంపెనీస్ ఆల్సో ఛార్జ్ 200 రూపీస్ ఆర్ 100 రూపీస్ అప్ టు 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. అప్ టు 5,000 అంటే కోర్ సైడ్ కంపెనీస్ మాత్రం ఛార్జ్ చేస్తారు. ఓకే. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ బిలోగా. And thank you for watching.